హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఈ వీడియోలో మనము ఎస్క్యూఎల్కు సంబంధించిన ఫుల్ కోర్స్ను నేర్చుకుందాము తెలుగులో. ఈ వీడియోలో సీక్వెల్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ని నేర్చుకుందాము. ఈ రోజుల్లో సీక్వెల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టూల్. ఐటీ వాళ్ళు కావచ్చు, నాన్ ఐటీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎక్కువగా సీక్వెల్ని యూజ్ చేస్తున్నాము. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్లో అయినా సరే ఎస్క్యూఎల్ కామన్ అయిపోయింది. అలాగే ఒక డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, డెవలపర్స్ ఎవరైనా సరే సీక్వెల్ని యూజ్ చేయాల్సిందే. జనరల్గా మీరు చూసినట్లయితే డేటా వచ్చేసి క్లౌడ్లో స్టోర్ చేసుకుంటాము, అలాగే ఆన్ ప్రిమిసెస్లో స్టోర్ చేసుకుంటాము. ఎక్కడ స్టోర్ చేయాలన్నా మనకు యూజ్ చేయాల్సింది సీక్వెల్. మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డీబీఎంఎస్ టూల్స్ ఉన్నాయి. లైక్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, ఆర్కిల్, మైసీక్వెల్, అలాగే టెరాడేటా, ఐబిఎం DB2, పోస్ట్గ్రెస్ సీక్వెల్. ఈ విధంగా మల్టిపుల్ ఆర్డీబీఎంఎస్ టూల్స్ ఉన్నాయి. కానీ ఎవ్రీ ఆర్డీబీఎంఎస్ టూల్లో యూజ్ చేసేది సీక్వెల్. సీక్వెల్ వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇదొక లాంగ్వేజ్ అనమాట. ఆర్డీబీఎంఎస్ టూల్స్ని కనెక్ట్ చేసుకోవడానికి, కమ్యూనికేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కంప్లీట్గా సీక్వెల్ గురించి నేర్చుకుందాము. అన్ని కాన్సెప్ట్స్ వన్ బై వన్గా కవర్ చేస్తూ అలాగే ప్రాక్టికల్గా నేర్చుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, ఇవి చూద్దాము. డేటాబేస్ అంటే ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ అన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్. అంటే ప్రీవియస్గా మనము డేటా వచ్చేసి మాన్యువల్గా రాయడం ఇలా చేస్తూ ఉంటుండే. కానీ ఈ డేటాబేసెస్లో డేటాని ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో, అంటే మనము సిస్టమ్స్లో, హార్డ్ డిస్క్లో, క్లౌడ్లో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ చేస్తున్నాము. అందుకే ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ అన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ అంటున్నాము. సో డేటాని ఒక ఆర్డర్లో, ఒక ప్రాసెస్లో స్టోర్ చేస్తున్నాము. ఈ డేటా వచ్చేసి ఎక్కడ డేటాబేసెస్లో స్టోర్ చేస్తాం. డేటాబేస్లో స్టోర్ చేసిన తర్వాత డేటాను మనకు కావాల్సినప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు, అలాగే అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సో డేటాను డైరెక్ట్గా ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఎలాగంటే టేబుల్ ఫార్మాట్లో. అందులో వచ్చేసి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆ డేటాబేస్ వచ్చేసి ఒక DBMSలో స్టోర్ చేస్తాము. DBMS నథింగ్ బట్ ఇట్స్ ఎ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఫర్ క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ డేటాబేసెస్. సో ఇందాక చెప్పినట్టు మనకు మల్టిపుల్ RDBMS టూల్స్ ఉన్నాయి కదా. సో ఏదైనా ఒక RDBMS టూల్ తీసుకుంటే అందులో డేటాబేసెస్ క్రియేట్ చేసి ఆ డేటాబేసెస్లో డేటాని స్టోర్ చేస్తాము టేబుల్ ఫార్మాట్లో. సో ఇక్కడ DBMS వచ్చేసి ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్, డేటాబేసెస్ను క్రియేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాము. తర్వాత ఎస్క్యూఎల్ని మనము సీక్వెల్ అని కూడా కాల్ చేస్తాము. సో సీక్వెల్ లేదా ఎస్క్యూఎల్ రెండు కూడా ఒకటే. మనం ప్రొనౌన్సియేషన్ మాత్రం సీక్వెల్ అని చేస్తాం, కానీ రాయడం మాత్రం ఎస్క్యూఎల్ అని రాస్తాము. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా కాదు, ఒక జస్ట్ క్వైరీ లాంగ్వేజ్. ఏదైనా RDBMS టూల్తోని కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ సీక్వెల్ యూజ్ చేస్తాము. జనరల్గా DBMS వచ్చేసి డేటాని యాక్సెస్ చేసుకోవడానికి, అలాగే డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. కానీ ఒక యూజర్ నుంచి వచ్చే ఇన్పుట్స్ కానీ ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజ్ వచ్చేసి ఎస్క్యూఎల్. దెర్ ఆర్ సో మెనీ RDBMS టూల్స్. ఇందాక చెప్పినట్టుగా ఎస్క్యూఎల్ సర్వర్ ఉంటుంది, మైసీక్వెల్ ఉంటుంది, ఆర్కిల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ DBMS టూల్స్ ఉంటాయి. అవి జస్ట్ ఒక సాఫ్ట్వేర్స్ అనమాట. DBMS టూల్స్ అన్నిట్లలో కామన్గా ఎస్క్యూఎల్ ఉంటుంది. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ కావాలి. జనరల్గా మనం మాట్లాడుతుంటాం, ఎవరితోనో కమ్యూనికేట్ చేయాలంటే ఎలాగైతే ఒక లాంగ్వేజ్ కావాలో, ఇక్కడ DBMS ఈ డేటాబేస్ టూల్స్తోని కమ్యూనికేట్ చేయాలనుకుంటే ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజ్ వచ్చేసి ఎస్క్యూఎల్. వి కాల్ ఇట్ యాస్ సీక్వెల్ ఆల్సో. అందుకే ఈ సీక్వెల్ క్వైరీస్ యూజ్ చేసి మనము ఆ DBMSని, డేటాబేసెస్ని మేనేజ్ చేయడం, యాక్సెస్ చేయడం చేస్తుంటాము. అంటే ఒక డేటా ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, రిట్రీవ్ చేయాలన్నా సరే ఒక క్వైరీ రాస్తుంటాం. ఆ క్వైరీస్ని సీక్వెల్ క్వైరీస్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం కమ్యూనికేట్ అవుతున్నాం, ఆ డేటాబేసెస్తోని కమ్యూనికేట్ అయ్యి మనకు కావాల్సిన ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తున్నాము. సో డేటా వచ్చేసి టేబుల్స్లో స్టోర్ చేస్తాం. ఆ టేబుల్స్ వచ్చేసి రోస్ అండ్ కాలమ్స్ లాగా ఉంటాయి. సో టేబుల్ ఈజ్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్ విచ్ కంప్రైజెస్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో డేటా వచ్చేసి రోస్ కాలమ్స్గా ఒక టేబుల్లో స్టోర్ చేస్తాము. ఆ టేబుల్స్ వచ్చేసి డేటాబేసెస్లో, ఆ డేటాబేసెస్ వచ్చేసి RDBMSలో ఉంటాయి. సో ఇది వచ్చేసి డేటాని స్టోర్ చేసే ఒక హైరార్కీ. తర్వాత ఈ రోస్ని రికార్డ్స్ అంటాము,
కాలమ్స్ని ఫీల్డ్స్ అంటాము. డేటాబేస్ టర్మినాలజీస్లో జనరల్గా ఎలా చెప్తాం, 1000 రికార్డ్స్, 1,000,000 రికార్డ్స్, ఈ విధంగా కాల్ చేస్తుంటాము. సో రోస్, కాలమ్స్, రోస్ని రికార్డ్ అంటాము, కాలమ్స్ని ఫీల్డ్స్ అంటాము. ఫీల్డ్ అంటే ఏంటంటే ఆ ఫీల్డ్ ప్రొవైడ్స్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేటా ఇన్ ద టేబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి కావచ్చు, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ, ఇవి వచ్చేసి ఈచ్ ఇండివిజువల్ ఫీల్డ్స్. ఒక్కో ఫీల్డ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ నేమ్స్ ని తీసుకుంటే సాలరీ వచ్చేసి సాలరీస్ ను స్టోర్ చేసుకుంటుంది. తర్వాత రికార్డ్స్ వచ్చేసి ఈచ్ ఇండివిజువల్ ఎంట్రీ ఆఫ్ ఎ టేబుల్ ఇస్ కాల్డ్ ద రికార్డ్. అంటే ఇక్కడ టోటల్ గా మీరు చూడొచ్చు 6 రికార్డ్స్ ఉన్నాయి. ఈచ్ ఇండివిజువల్ ఎంట్రీ అన్నమాట రికార్డ్ వచ్చేసి. సో డేటా వచ్చేసి ఈ విధంగా టేబుల్స్లో రోస్, కాలమ్స్ లాగా స్టోర్ చేస్తాము. రోస్ని రికార్డ్ అంటాము, కాలమ్స్ని ఫీల్డ్స్ అంటాము. ఈ సీక్వెల్ అలాగే డిబిఎంఎస్ ఇంట్రడ్యూస్ చేయకముందు డేటా వచ్చేసి ఫ్లాట్ ఫైల్స్లో స్టోర్ అవుతుండే, అంటే టెక్స్ట్ ఫైల్స్, నోట్ ప్యాడ్ ఫైల్స్ లాగా. అక్కడ సో మెనీ లిమిటేషన్స్ ఉంటుండే, అంటే హ్యూజ్ డేటా స్టోర్ చేయడం పాసిబుల్ కాకపోవచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇండెక్సెస్ ఉండకపోవడము, ఇలాంటివి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటుండే. తర్వాత ఈ 1970స్లో ఐబిఎం వాళ్ళు సీక్వెల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత డాక్టర్ ఈఎఫ్ కార్డ్ వచ్చేసి ఆర్డీబీఎంఎస్ టూల్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒక 12 కార్డ్ రూల్స్ని ఇన్వెంట్ చేయడం జరిగింది అతను. ఏ డిబిఎంఎస్ టూల్ అయితే 12 కార్డ్ రూల్స్ని సాటిస్ఫై చేస్తుందో దట్ ఈస్ ఒక ప్రాపర్ ఆర్డీబీఎంఎస్ టూల్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. ఇందాక మనం డిస్కస్ చేసిన కూడా ఆ ప్రాపర్ ఆర్డీబీఎంఎస్ టూల్సే, లైక్ ఎస్క్యూఎల్ సర్వర్, ఆర్కిల్, DB2, నెటీజా, సైబేస్, పోస్ట్గ్రెస్ సీక్వెల్, మై సీక్వెల్, ఇవన్నీ కూడా. ఈ వీడియో ట్యుటోరియల్లో మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ గురించి నేర్చుకుందాము. ఎక్కువగా వచ్చేసి సీక్వెల్ సర్వర్ యూజ్ చేస్తారు, లైక్ ఒక డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, క్లౌడ్ రిలేటెడ్గా మైక్రోసాఫ్ట్ అజూర్లో ఎక్కడైనా సరే సీక్వెల్ సర్వర్ యూజ్ చేస్తుంటారు. అందుకే నేను మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ చెప్తున్నాను. సో ఏదైనా కామనే, మీరు మై సీక్వెల్, ఆర్కిల్ ఎందులోనే వర్క్ చేసుకోవచ్చు. ఒక ఆర్డీబీఎంఎస్ టూల్ తెలిస్తే మిగతా ఆర్డీబీఎంఎస్ టూల్స్లో కూడా వర్క్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. జనరల్గా వచ్చేసి ఫస్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత SSMS సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో వచ్చేసి ఒక ఎడిటర్ అన్నమాట. దీన్ని ఎస్క్యూఎల్ సర్వర్తో కనెక్ట్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన క్వైరీస్ని రాసుకుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత SSMS డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి కనెక్ట్ చేసుకొని క్వైరీస్ రాస్తాము. సో సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఆ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీక్వెల్ సర్వర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మనము ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని టైప్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఇప్పుడు వచ్చేసి సర్వర్ నేమ్ ఉంది కదా, ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసిన సర్వర్తోని కనెక్ట్ అవుతున్నాము. సో ఇక్కడ సర్వర్ నేమ్ సెలెక్ట్ చేసేసుకొని అథెంటికేషన్, విండోస్ అథెంటికేషన్ తీసుకుంటున్నాము. జనరల్గా వచ్చేసి సర్వర్ టైప్ డేటాబేస్ ఇంజిన్ ఉంటుంది. తర్వాత సర్వర్ నేమ్ వచ్చేసి సీక్వెల్ సర్వర్ సర్వర్ నేమ్. తర్వాత అథెంటికేషన్ విండోస్, సీక్వెల్ సర్వర్ రెండు ఉంటాయి. విండోస్ అయితే మనం ఎలాంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లాగిన్ నేమ్ వచ్చేసి SA ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మిక్స్డ్ మోడ్ అని పెట్టుకుంటే పాస్వర్డ్ అడుగుతుంది, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ సింపుల్గా విండోస్ అథెంటికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా. సో సర్వర్ టైప్ వచ్చేసి డేటాబేస్ ఇంజిన్, సర్వర్ నేమ్, తర్వాత అథెంటికేషన్, విండోస్ అథెంటికేషన్, కనెక్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ న్యూ క్వైరీ అని చెప్పి తీసేసుకోండి. ఇక్కడ ఈ విండోలో మనకు కావాల్సిన క్వైరీస్ని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి మనము ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకు ఒక డేటాబేస్ కావాలి. సో అడ్వెంచర్ వర్క్స్ అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకు ఆల్రెడీ ప్లేస్ చేశారు, దాన్ని డౌన్లోడ్ చేసి ఇందులోకి లోడ్ చేసుకోవాలి. ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి వచ్చేసేయండి. ఇక్కడ అడ్వెంచర్ వర్క్స్ ఏదైనా సరే 2022, 2019, 2017 ఏదైనా సరే అడ్వెంచర్ వర్క్స్ డేటా వేర్హౌస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనము సీక్వెల్ సర్వర్లోకి వెళ్ళి దీన్ని అక్కడికి లోడ్ చేసుకోవాలి. డేటాబేసెస్ ఉంది కదా, ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ అంటాము. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్తే డేటాబేసెస్, ఒకవేళ ఇక్కడ కనిపించకపోతే వ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. వ్యూ ట్యాబ్లోకి వెళ్తే టూల్ బార్స్లోకి వెళ్తే SQL ఎడిటర్, స్టాండర్డ్ టూల్ బార్స్ ఈ రెండు ఉంటాయి. తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి కూడా ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది ఒకవేళ లేకపోతే. తర్వాత డేటాబేసెస్ మీద రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ రీస్టోర్ డేటాబేస్,
డివైస్, మన డివైస్లో మనం డౌన్లోడ్ చేసి పెట్టినాం కాబట్టి డివైస్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ అని చెప్పేసి మీరు ఎక్కడైతే లొకేషన్లో ఎక్కడైతే అడ్వెంచర్ వర్క్స్ డౌన్లోడ్ చేశారో ఆ లొకేషన్లోకి వెళ్ళి ఆ ఫైల్ను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఓకే అని చెప్పేసి తర్వాత ఓకే అని చెప్పేసేయండి. చెప్పేస్తే అది ఇక్కడికి లోడ్ అయిపోతుంది. ఈ విధంగా అడ్వెంచర్ వర్క్స్ అని చెప్పేసి చూసారా, ఈ విధంగా డేటా వేరస్ 2017, 2022 మీరు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇందులో టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్స్ని మనం జస్ట్ ప్రాక్టీస్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టేబుల్, ఎంప్లాయీ టేబుల్ ఉంది, రైట్ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇలా హ్యూజ్ డేటా ఉంటుంది. ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. మనం మాన్యువల్గా హ్యూజ్ డేటాని ఎంట్రీ చేయడం పాసిబిలిటీ కాదు కాబట్టి గూగుల్ నుంచి అడ్వెంచర్ వర్క్స్ అని ఒక డేటాబేస్ని డౌన్లోడ్ చేసి ఇందులోకి రీస్టోర్ చేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డేటాబేస్ అంటే రిప్రజెంట్స్ ద టైప్ ఆఫ్ ద డేటా, అంటే మనం ఎలాంటి డేటాను ఇస్తున్నామో చెప్పేది డేటా టైప్. ఇక్కడ చూసినట్లయితే ఈచ్ కాలమ్ ఇన్ ఏ డేటాబేస్ టేబుల్ ఈజ్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఎ నేమ్ అండ్ డేటా టైప్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది. అందులో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ అని చెప్పేసి 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడిలో మీరు ఎలాంటి డేటా స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు, టెక్స్టా, నెంబర్సా, దాన్ని డేటా టైప్ కింద మనం ముందే డిక్లేర్ చేయాలి. ఎంప్లాయీ ఐడి వచ్చేసి ఒక నెంబర్ ఫార్మాట్ కావాలి, నేమ్ వచ్చేసి టెక్స్ట్ ఫార్మాట్ కావాలి. ఈ విధంగా సో డేటాబేస్లో ఒక టేబుల్లో ఉండే ఎవ్రీ కాలమ్కి నేమ్ ఉంటుంది, డేటా టైప్ ఉంటుంది. ఇక్కడ SQL డెవలపర్ వచ్చేసి మనము ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాము ఎవ్రీ కాలంలో టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొన్ని డేటా టైప్స్ని ఇవ్వడం జరిగింది, ఏ టైప్ ఆఫ్ డేటా ఏ కాలంలో ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎగ్జాక్ట్ నెంబర్స్, ఇంటీజర్, స్మాల్ ఇంటీజర్, టెనీ ఇంట్, బిగ్ ఇంట్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్ ఉంటాయి. డేటా రేంజెస్ని బట్టి మనకు కావాల్సింది తీసుకోవచ్చు. జనరల్గా మనం ఎక్కువగా ఇంట్ యూస్ చేస్తుంటాము, ఇంటీజర్ వాల్యూస్ను, హోల్ నెంబర్స్ను స్టోర్ చేసుకోవడానికి. తర్వాత అప్రాక్సిమేట్ అంటే డెసిమల్ వాల్యూస్, అందులో ఫ్లోట్, రియల్ అని చెప్పేసి ఉంటున్నాయి అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకోవడానికి. తర్వాత డేట్ అండ్ టైమ్, డేట్ టైము, స్మాల్ డేట్ టైమ్ టు టైము, డేట్ టైమ్ ఆఫ్సెట్, ఈ విధంగా డిఫరెంట్ డేట్ టైమ్ రిలేటెడ్ డేటా టైప్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ డేటా టైప్స్. సో ఈ క్యారెక్టర్ డేటా టైప్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు, క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఆల్ లెటర్స్, ఆల్ క్యారెక్టర్స్ లైక్ స్పెషల్ క్యారెక్టర్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, సింబల్స్ కావచ్చు, ఏదైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. క్యారెక్టర్స్లో క్యారెక్టర్స్ వచ్చేసి 2 టైప్స్గా డివైడ్ చేసి ఉంటాయి. అది యూనికోడ్, నాన్ యూనికోడ్ అని చెప్పేసి. నాన్ యూనికోడ్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. అదే యూనికోడ్ అంటే ఆల్ లాంగ్వేజెస్ని స్టోర్ చేయగలుగుతాం. లైక్ ఎనీ లాంగ్వేజ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ అయినా సరే డేటాని మనం స్టోర్ చేయగలుగుతాము. ఇక్కడ మీరు చూడొచ్చు డేటా టైప్స్. ఫస్ట్ నాన్ యూనికోడ్లో చూసినట్లయితే ఇంగ్లీష్ క్యారెక్టర్స్, ఒక క్యారెక్టర్ 1 బైట్ మాత్రమే తీసుకుంటుంది. మీరు అక్కడ శ్రీనివాస్ అని 8 క్యారెక్టర్స్ ఉన్నాయి, సో 8 బైట్స్ తీసుకుంటుంది. డేటా టైప్స్ కూడా చూడొచ్చు. క్యార్ వచ్చేసి 8000 క్యారెక్టర్స్, తర్వాత వేర్క్యార్ వచ్చేసి 8000 క్యారెక్టర్స్, వేర్క్యార్ మ్యాక్స్ వచ్చేసి అప్ టు 2 GB వరకు తీసుకుంటుంది. అలాగే డేటా టైప్స్లో యూనికోడ్ చూసినట్లయితే ఆల్ లాంగ్వేజెస్ అంటే ఎవ్రీ లాంగ్వేజ్ స్టోర్ చేసుకుంటుంది, కానీ 1 క్యారెక్టర్ 2 బైట్స్. సో శ్రీనివాస్ వచ్చేసి 16 బైట్స్ తీసుకుంటుంది. ఇందులో వచ్చేసి ఎన్వేర్క్యార్ మ్యాక్స్ ఉంటుంది. ఎన్వేర్క్యార్ వచ్చేసి 4000 క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, ఎందుకంటే 2 బైట్స్ కాబట్టి ఈచ్ వచ్చేసి. కానీ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే కొన్నిసార్లు మనము వేర్క్యార్ తీసుకుంటాము, వేరే లాంగ్వేజ్ క్యారెక్టర్స్ ఎంట్రీ చేసినప్పుడు అది ప్రాపర్గా స్టోర్ అవ్వదు. అలాంటప్పుడు ఎన్క్యార్ లేదంటే ఎన్వేర్క్యార్ తీసుకోవాలి. అండ్ క్యార్కి వేర్క్యార్కి డిఫరెన్స్ ఏంటంటే క్యార్ వచ్చేసి ఫిక్స్డ్ లెంత్, వేర్క్యార్ వచ్చేసి వేరియబుల్ లెంత్. ఫిక్స్డ్ లెంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 నెంబర్స్ ఉంటాయి. జనరల్గా మనకు ఇండియాలో వచ్చేసి 10 డిజిట్స్ ఉంటాయి. ఎవరి ఫోన్ నెంబర్ అయినా సరే 10 డిజిట్సే ఉంటుంది. పోస్టల్ కోడ్, అకౌంట్ నెంబరు, ఇలా లైక్ పిన్ కోడ్ ఏదైనా సరే సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి. అలాంటప్పుడు క్యారెక్టర్ యూజ్ చేస్తాము. అదే వేర్క్యార్ వచ్చేసి వేరియబుల్ లెంత్ డేటా, అంటే నేము, అడ్రస్, మెయిల్ ఐడి ఏదైనా సరే ఇలాంటివి డిఫరెంట్గా ఉన్నప్పుడు వేర్క్యార్ యూజ్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ తీసుకుంటే శ్రీనివాస్ 8 క్యారెక్టర్స్ ఉంది, వేరే వాళ్ళ నేమ్ ఇంకా 6 లెటర్స్ 10 లెటర్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు వేర్క్యార్కి వెళ్ళిపోతాం. ఎందుకు అలా అంటే ఫిక్స్డ్ లెంత్ మనకు ముందే తెలిస్తే క్యార్కి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్యార్ 10 లెటర్స్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశాను. అక్కడ
10 క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తుంది. కానీ నేను ఇక్కడ శ్రీనివాస్ అని చెప్పేసి 8 లెటర్స్ మాత్రమే ఇచ్చాను. మిగతా 2 క్యారెక్టర్స్ స్పేసెస్తోనే ఫుల్ అయిపోతుంది. సో ఆ 2 వచ్చేసి ఎక్స్ట్రా ఉన్నాయి, అప్పుడు వేస్ట్ అవుతుంది అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 అని చెప్పారు, అక్కడ 5 క్యారెక్టర్సే ఇచ్చాము, మిగతా 15 వచ్చేసి వేస్ట్ అయిపోతుంది. అంటే అది ఎంటీగా బ్లాంక్స్గా ఉండిపోతుంది అనమాట, స్పేసెస్తోనే క్రియేట్ అయిపోతుంది. అందుకే క్యారెక్టర్ వచ్చేసి ఓన్లీ ఫిక్స్డ్ లెంత్ వాటికే తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ అనుకోండి, అక్కడ 10 అని పెట్టేసేసుకుంటాం. సో ఎవరైనా సరే 10 డిజిట్స్ ఎంట్రీ చేస్తారు కాబట్టి మనకు ఎక్కువ తక్కువ అవ్వదు, ఎలాంటి మెమొరీ వేస్టేజ్ అనేది అవ్వదు. అలాగే వ్యార్కార్ వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ 10 ఇచ్చినా కానీ శ్రీనివాస్ 8 ఇచ్చేసి 8 తీసుకుంటుంది, ఎక్స్ట్రా ఏమీ రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఎక్సెల్ వచ్చేసి ఒక 5 క్యారెక్టర్స్ ఉందనుకోండి, ఆ 5 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది. 10 ఇచ్చినా కానీ మనం ఎంట్రీ చేసింది 5 లెటర్సే కాబట్టి 5 లెటర్స్ వరకే తీసుకుంటుంది, ఎక్స్ట్రా స్పేసెస్ వచ్చేసి ఏమీ ఉండవు అనమాట. సో అందుకే మనకు సినారియో సిచ్యువేషన్ బట్టి క్యారీ యూస్ చేయాలా వ్యార్కార్ యూస్ చేయాలో డిసైడ్ చేసుకుంటాము. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక టేబుల్ తీసుకున్నా నేను. తీసుకుంటే ఇందులో వచ్చేసి ప్రొడక్ట్కి కల్చర్ నేమ్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఉంది. ఈ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. చూడండి, ఆల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు కూడా ఉంది. చూడండి, తెలుగు, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఇలా ఉన్నప్పుడు క్యార్ కానీ వ్యార్కార్ కానీ యూజ్ చేయడం పాసిబిలిటీ కాదు. చూడండి, ఇక్కడ ఆ టేబుల్లో కాలమ్స్లోకి వెళ్తే ఆ కాలమ్స్లో వచ్చేసి ప్రొడక్ట్కి వచ్చేసి ఇంటీజర్ ఉంది, కల్చర్ నేమ్ వచ్చేసి వ్యార్కార్ 50, ఎందుకంటే అది ఎక్కువ లెంత్ లేదు కాబట్టి 50 క్యారెక్టర్స్ వరకు తీసుకున్నాము. కానీ ఇక్కడ వ్యార్కార్ మ్యాక్స్, ఎందుకంటే లెంత్ టెక్స్ట్ ఉంది కాబట్టి వ్యార్కార్ మ్యాక్స్ అప్ టు 2 GB వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఏ డేటా ఉందో ఆ డేటాని బేస్ చేసుకొని డేటా టైప్స్ యూజ్ చేసుకుంటాము. కానీ ఇక్కడ క్యార్ కానీ వ్యార్కార్ కానీ యూజ్ చేయడం పాసిబిలిటీ కాదు, ఎందుకంటే ఓన్లీ ఇంగ్లీష్ క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అది. సో వాటిని స్ట్రింగ్ క్యారెక్టర్స్ అంటాము. అందులో వచ్చేసి యూనిక్ కోడ్, నాన్ యూనిక్ కోడ్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. తర్వాత బైనరీ డేటా టైప్స్ ఉంటాయి. బైనరీ వచ్చేసి ఏంటంటే మనకు డేటా హెక్సాడెసిమల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఇమేజెస్, ఫైల్స్, డాక్యుమెంట్స్ ఏవైతే స్టోర్ చేయాలనుకుంటామో అప్పుడు బైనరీ డేటా టైప్స్కి వెళ్ళిపోతాం. అందులో బైనరీ, వేర్ బైనరీ, ఇమేజ్ అని చెప్పేసి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ టేబుల్లో లార్జ్ ఫోటో అని చెప్పేసి ఒక కాలం ఉంది, హెక్సాడెసిమల్లో స్టోర్ అయింది. కాలమ్స్లోకి వెళ్తే ఇక్కడ లార్జ్ ఫోటో చూడండి, వేర్ బైనరీ మ్యాక్స్ అని చెప్పేసి ఉంది. సో ఈ విధంగా బైనరీ డేటా టైప్స్ వచ్చేసి లైక్ ఆబ్జెక్ట్స్, ఇమేజెస్ కావచ్చు, డాక్యుమెంట్స్, ఫైల్స్, ఆడియో, వీడియో, ఇలాంటి వాటికి ఈ బైనరీ డేటా టైప్స్ యూజ్ చేస్తాము. అందులో వచ్చేసి బైనరీ, వేర్ బైనరీ, ఇమేజ్, అలాగే వేర్ బైనరీ మ్యాక్స్ మనకు కావాల్సిన డేటా టైప్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా అదర్ డేటా టైప్స్ చాలా ఉంటాయి. బిట్ అని చెప్పేసి, యూనిక్ ఐడెంటిఫైయర్, XML, కర్సర్స్, జియోగ్రఫీ, జియోమెట్రీ, రో వర్షను, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని మనం ఈ SQL సర్వర్లో చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనము ప్రాక్టికల్గా చేయాలంటే మనము ఫస్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఒక డేటాబేస్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాము. సో ఎలా క్రియేట్ చేయాలంటే డిఫరెంట్ వేస్ ఉంటాయి డేటాబేస్ క్రియేట్ చేసుకోవడానికి. డేటాబేసెస్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ డేటాబేస్ అని చెప్పేసి ఇక్కడ డేటాబేస్ నేమ్ ఇవ్వచ్చు, తర్వాత ఓకే అని చెప్పేసి డేటాబేస్ క్రియేట్ అయిపోతుంది. లేదంటే క్వైరీ రాయొచ్చు, క్రియేట్ డేటాబేస్ నేమ్. డేటాబేస్ నేమ్ వచ్చేసి SQL తెలుగు అని చెప్పి ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్, లేదంటే F5 అని ప్రెస్ చేసినా సరిపోతుంది. చూసారా, ఇప్పుడు ఒక డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ రిఫ్రెష్ చేయండి, చూడండి ఇక్కడ SQL తెలుగు అని చెప్పేసి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ అవైలబుల్ డేటాబేసెస్లో కూడా చూసుకోవచ్చు SQL తెలుగు అని చెప్పేసి. ఒకసారి డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఆ డేటాబేస్లోకి వెళ్ళి క్వైరీస్ రాయాలి. లేదనుకోండి, ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ డేటాబేసెస్లో ఏ డేటాబేస్ చూపిస్తుందో మనం టేబుల్ క్రియేట్ చేసినా ఏం చేసినా సరే అందులో ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దాని గురించి యూజ్ SQL తెలుగు అంటే ఆ డేటాబేస్ నేమ్, యూజ్ డేటాబేస్ నేమ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. చూసారా, పైన ఇక్కడ అవైలబుల్ డేటాబేసెస్లో SQL తెలుగు అని చెప్పేసింది. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. సో ఈ విధంగా వద్దు అనుకుంటే డేటాబేస్ డిలీట్ చేయొచ్చు. డ్రాప్ డేటాబేస్ నేమ్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఆ డేటాబేస్ వచ్చేసి డిలీట్ అవుతుంది. కానీ డిలీట్ చేసేటప్పుడు మీరు ఆ కరెంట్ డేటాబేస్లో ఉండకూడదు. SQL తెలుగు ఉంది కదా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమంటుంది,
మీరు ప్రజెంట్ ఆ డేటాబేస్ యూస్ చేస్తున్నారు కాబట్టి వేరే డేటాబేస్ సెలెక్ట్ చేసి అప్పుడు ఇది సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే ఆ డేటాబేస్ అనేది డిలీట్ అయిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే గ్రూపింగ్ వచ్చేస్తుంది. అలా గ్రూపింగ్ రాకూడదు అనుకుంటే గో అని ఇచ్చేసేయాలి. గో అనే కీవర్డ్ ఇచ్చేస్తే బ్రేక్ అయిపోతుంది. గ్రూపింగ్ వచ్చేసి ఇండివిజువల్గా క్వైరీస్ను మనం రన్ చేసుకోవచ్చు. గో అనే కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చు ఆ గ్రూపింగ్ను బ్రేక్ చేసుకోవడానికి. సో ఈ విధంగా డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, డ్రాప్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్ క్రియేట్ చేయాలి. బట్ ఆ టేబుల్స్ క్రియేట్ చేసే ముందు అసలు కమాండ్స్ ఏముంటాయి, ఏ కమాండ్స్ ఎందుకు యూజ్ చేస్తాము, అందులో టేబుల్ క్రియేట్ చేయడానికి ఏ కమాండ్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్స్ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీరు ఇంతవరకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా అర్థమవుతే నెక్స్ట్ క్లాసెస్ మనము ప్రాక్టికల్గా టేబుల్ క్రియేట్ చేయడం నుంచి స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోను మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి. నెక్స్ట్ పార్ట్ కూడా ఫ్యూ డేస్లో మీకు అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా కంటిన్యూగా మనము సీక్వెల్ మొత్తం నేర్చుకుందాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.